ముస్లింల అభ్యున్నతే టీడీపీ లక్ష్యమని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట ముస్లింల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని శ్రీకాళహస్తి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చెప్పారు. పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకుని రేణిగుంట పట్టణ షాదీ మహల్లో శుక్రవారం రాత్రి ముస్లింలకు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలతో కలిసి భోజనం చేశారు. ఇఫ్తార్ విందు సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ సంక్షేమ పథకాలకు చరమగీతం పాడారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పూర్వపు సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముస్లింల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేశారన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో 2 షాదీ మహల్లు 2 ఈద్గాలకు స్థలం కేటాయించడంతో పాటు వాటిని నిర్మించి ఇచ్చారన్నారు. శ్రీకాళహస్తిలోని ముస్లింల కోసం సుమారు 150 కోట్ల ఆస్తులు తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణ కేటాయించారన్నారు. ఇక రేణిగుంట మండలంలో కూడా ముస్లిం మైనారిటీల కోసం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్నో సహాయ కార్యక్రమాలు రేణిగుంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహబూబ్ భాషా, జ్యోతినగర్ మేరీ అక్క, ఎన్జీ రెడ్డి, జ్యోతి, పద్మనాభం, నెల్లూరు సుబ్రహ్మణ్యం, కొరియర్ రవి, ధనంజయులు నాయుడు, దినేష్, బుల్లెట్ బాబు, కన్నారెడ్డి, శంకరయ్య, బాబు చేశారని ఈ సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం మైనారిటీ నేతలు పాల్గొన్నారు. ఈ పవిత్ర మాసంలో పొద్దున్నుంచి ఏమి తినకుండా పవిత్రంగా ఉన్న మా ముస్లిం సోదరులందరూ కూడా ఇంకా సలామాలకు రంజాన్ ముబారక్. వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి, ఆనందంగా ఉండాలని చెప్పి, ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన కష్టాలు పోవాలని చెప్పి, వచ్చే 40 రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈ కాళహస్తి పట్టిన పీడ పోవాలని చెప్పి ఈరోజు ఈ పవిత్రమైన రమదాన్లో వాళ్ళందరూ కూడా నమాజ్ చేసి ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆ ఖుదా అల్లా వాళ్ళ మీద చల్లని చూపు ఉంటుందని చెప్పి ఎల్లకాలం అని చెప్పి నేను ఆశిస్తున్నాను. అట్లనే 175 కాన్స్టిట్యున్సీలో చూస్తే కాళహస్తిలో ముస్లిం సోదరులకి దగ్గర 150 కోట్ల పైచలకు ప్రాపర్టీస్ ఇచ్చిన ఘనత కేవలం బొజ్జల గోపాలకృష్ణ మేము గర్వంగా చెప్తున్నాం. పైగా ఇక్కడ నిలబడుకున్న ఈద్గా కావచ్చు, కాళహస్తిలో అనేక ఈద్గాలు, షాదీఖానాలు, బరియల్ కౌంటర్, స్కూల్స్, రకరకాలుగా మరి నాన్నగారు ఈరోజు ముస్లిం సోదరుని మైనారిటీని ఆదుకోవడం జరిగింది. అలానే నేను మాటిస్తాను, వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏదైతే ఇమామ్స్ మౌజల్స్ ఉన్నారో వాళ్ళకి ఒక వేతన ఫిక్స్ చేసి వాళ్ళకు కూడా నెల మరి అప్రోచ్ చేస్తామని చెప్పి, అలానే వాళ్ళకు కూడా ఎక్కడైనా చూసి వాళ్ళ ప్లాట్స్ అనేది సపరేట్గా కేటాయిస్తామని చెప్పి ఈరోజు మీరు మాటిస్తున్నాను. అట్లనే ఏదైతే కబ్రస్థాన్ ఉందో కబ్రస్థాన్కి ముఖ్యంగా కాంపౌండ్ వాల్ కావాలని తప్పకుండా మసీదుకు కూడా కావాలని కోరుకోవడం జరిగింది. తప్పకుండా దాన్ని మేము ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే చేపిస్తామని మాటిస్తాము. తర్వాత ప్రతి రంజాన్ అప్పుడు ఏ రకంగా అయితే మరి పవిత్ర మాసంలో వాళ్ళు ప్రే చేసి ఉన్నారు, వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి